హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ పదం కోసం ఆయన అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు. ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నటువంటి ఆయన అభిమానుల కోరిక నెరవేరలేదు, కానీ ఎమ్మెల్యేగా గెలవాలని కొంతమంది కోరుకున్నారు కదా, ఆ కోరిక అయితే నెరవేరింది. 2014లో కొన్ని కారణాల వల్ల టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. 2019 వచ్చేసరికి సింగిల్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. అయితే 2024 వచ్చేసరికి ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళారు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. వాళ్ళకి కేటాయించినటువంటి 21 సీట్లు 2 ఎంపీలు వాళ్ళకి గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు అటవీ పర్యావరణ శాఖ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో ఆయనకి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా నాకు ఇష్టమైనటువంటి శాఖలు ఏవని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. విజయవాడలో మరి తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సంతకం దేనిపైన పెడతారనేటువంటి ఆసక్తి ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజల్లో కూడా నెలకొన్న పరిస్థితి. అయితే ఆయన తొలి సంతకం అయితే ఏదైతే ఉపాధి హామీని ఉద్యానవన పనులకు అనుసంధానం చేసేటువంటి నిధుల మంజూరుకు సంబంధించి తొలి సంతకం చేశారు. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో పంచాయతీరాజ్ భవనాలకు సంబంధించినటువంటి నిధుల మంజూరుకు సంబంధించి కూడా సంతకం చేయడం జరిగింది. ఈ తొలి సంతకం కూడా ఆయన వదిన సురేఖ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి వాల్ డిస్ట్రిక్ట్ చెందినటువంటి మౌంట్ బ్లాక్ పెన్ ఏదైతే ఉందో, అంటే దాని ధర సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షలు ఉందని కూడా ఆమె పెన్ను గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది కదా. ఆ పెన్నుతోనే తొలి సంతకం చేయడం జరిగింది ఆయన. అయితే ఆ సంతకం అయిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో 5 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. మన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో ఒక డైలాగ్ చెప్తాడు. నాకు వీటి మీద పెద్దగా అవగాహన లేదు, మీరు చెప్తే నేర్చుకుంటాను, అది తొందరగానే నేర్చుకుంటానని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు. సేమ్ అదే డైలాగు నిన్న అధికారులతో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. వీటి మీద నాకు అవగాహన లేదు, మీరు చెప్తే నేను తెలుసుకుంటాను అని చెప్పి వాళ్ళతో చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ శాఖలకు సంబంధించి పనితీరులో ఏ రాజకీయ ప్రమేయం లేకుండా పనులు జరగాలి. అది టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీల ప్రమేయం అయితే ఇందులో ఉండకూడదు. అదేవిధంగా తన శాఖలకు సంబంధించి పూర్తి కార్యాచరణ రూపొందించాలి. 2028 నాటికి ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు అందాలి. పర్యావరణ శాఖకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి సంబంధించి కూడా ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి తన శాఖకు సంబంధించిన వాటి మీద సమీక్ష నిర్వహించుకున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పాలన సాగితే అది ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఆ రకంగా జరుగుతుందా? మరి పవన్ కళ్యాణ్ గారికి తన శాఖల మీద పట్టు లేదని ఆయన స్వయంగా చెప్తున్నటువంటి క్రమంలో మరి ఆ పట్టు పెంచుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఆయన 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ఓ పక్క సినిమాలు కమిట్ అయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ సినిమాలు మానేసేటువంటి, ఆ సినిమాలు వదులుకునే పరిస్థితి లేదు. కొన్ని ఆల్రెడీ కమిట్ అయ్యారు కాబట్టి వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది బాగా 2 సంవత్సరాల టైం కూడా పట్టేటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో ఓ పక్క మరి ఇటు మంత్రిగా కూడా తన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు మరి ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందా లేదనేది మాత్రం చూడాలి, భవిష్యత్తులో తేలుతుంది. ఆయన అనుకున్నట్టు రాజకీయ ప్రమేయం లేకుండా పాలన జరుగుతుందా లేదనేది మాత్రం భవిష్యత్తులో అయితే తేలుతుంది. సో ఆయన సంకల్పం మంచిదైనప్పటికీ అది ఆచరణలోకి వచ్చేసరికి కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ రకమైనటువంటి పాలన ముందు ఉంటుందనేది చూద్దాం.